దానము అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఆ లైట్ ఆన్చు మోహన్, అటు నుంచి రెండో లైట్ ఆన్చు, రెండో దాన్ని కరెంట్ లేదా, దాన్ని కరెంట్ అలవచ్చు. సరే, ఈ రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ పట్లలోకి వెళ్దామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 24 నుంచి 28 వరకు ఈ 5 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం మార్చి చదువుదామండి. మార్చి చదువుదాం. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమే ఎటూ తోచక ఉండేది. అధిపతి బంట్రుతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదిరేమో అని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించినగాక. మరి ఈ అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు పేతురుని, యోహాన్ని, తక్కిన ఆయన శిష్యులైన వారిని పట్టుకొని వారి చెరసాలలో బంధించి చెరసాల యొక్క తలుపులకు తాళములు వేసి చెరసాల ముందర సైనికులు కాపలా పెట్టి రేపు ఉదయాన్ని సమస్యను అంటే సభను ఏర్పాటు చేసి వారి మీద నేరారోపణ మోపి వారిని ఎలాగైనా సరే యేసు నామమును బట్టి బోధింపకుండా ఆపాలి అని వారిని చెరసాలలో వేశారు. వారిని చెరసాలలో వేసిన తర్వాత ఆ రాత్రియే దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్న తన శిష్యుల్ని వెలుపలకు తీసుకొని వచ్చి వారిని దేవాలయంలో నిలిపి వారితో చెప్పాడు, మీరు వెళ్ళి ఈ జీవమును గురించి మీరు సాక్ష్యం ఇవ్వండి అని వారికి చెప్పి వారిని పంపివేసినప్పుడు వారు దేవాలయంలో వెళ్ళి వారు దేవాలయానికి వచ్చుచున్న వారందరికీ కూడా యేసు ప్రభు యొక్క జీవము గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన ఏ రీతిగా మరి మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని యేసు ప్రభు వారి గురించి వారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి వారు ఎప్పుడైతే వీరు బయటికి వచ్చారో వారు సైనికులు మరుసటి రోజున సభ ఏర్పాటు చేసి అక్కడున్న అధికారులందరూ కూడా మరి ప్రధాన యాజకుడైతేనేమి, పరిసయ్యులైతేనేమి, అక్కడున్న వారి అధికారం కలిగిన వారందరూ కూడా సభ ఏర్పాటు చేసి వారికి ఏం చెప్పారు అంటే, మీరు వెళ్ళి చెరసాలలో ఉంచిన వారిని వెలుపలకు తీసుకుని రండి అని చెప్పి వారిని పంపివేశారు. వారిని పంపివేసినప్పుడు జరిగినది ఏంటంటే, చెరసాలలోనికి వెళ్ళి చూశారు. చెరసాలకు వేసిన తాళాలు వేసినట్లుగానే ఉన్నాయి. రెండవదిగా చెరసాల ముందు కాపలా కాస్తున్న సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే, చెరసాలలో ఉన్న పేతురు కానీ యోహాను కానీ తక్కిన శిష్యులు ఎవరు కూడా చెరసాలలో వారు కనబడలేదు. ఎప్పుడైతే వారు కనబడలేదో వారు భయపడి ఇది ఏమవుతుంది, ప్రజలకు మనం ఏం చెప్తాం, వాళ్ళు మనం పట్టుకున్నాం,
వాళ్ళు బంధించాం, ఇప్పుడు ఆ మనుషులు కనబడతలేదు అంటే మనం ఏదో చేసాము అని ప్రజలందరూ కూడా మన మీద దుమ్మిగా వచ్చి మన మీద ఏమైనా వారు దాడి చేయొచ్చు అని వీళ్ళు భయపడుతున్న సమయంలో ఒక ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడు, అయ్యలారా మీరేం భయపడకండి, మీరు ఎవరినైతే బంధించారో వారు యెరూషలేములో అంటే దేవాలయంలో నిలబడి ఆ యేసు గురించి వారు బోధిస్తున్నారు, మేము చూసాము, మేము చూసే ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము అని అతడు వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయారు. చెరసాల యొక్క తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి, చెరసాల ముందు సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు, కానీ వారు ఎలాగ బయటకు వచ్చారు? ఇదేదో అద్భుతం. కాబట్టి ఏది ఏమైనా అక్కడి నుంచి వారిని మనం తీసుకొని వచ్చి సభలో వారిని పెడదాం, వాళ్ళని ఏమీ బలవంతం చేయొద్దు. ఒకవేళ కానీ అక్కడ కానీ మనం వారిని బలవంతంగానే చేసి వాళ్ళు లాక్కు రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడున్న ప్రజలు మనకి వ్యతిరేకులైపోయి మన మీద వారు దాడి చేసి మనల్ని ఏ రీతికైనా వారు ఏమైనా చేయొచ్చు. కాబట్టి వాళ్ళని బ్రతిమాలి మర్యాదగా చెప్దాం, సభలోకి మీరు రండి, సభకు వచ్చిన తర్వాత అక్కడ సమస్యను పరిష్కరిస్తామని చెప్దాం, వాళ్ళు మనతో పాటు రావడానికి ప్రయత్నం చేసేలాగా వచ్చేలాగా చూద్దామని చెప్పి వారిని మరి దేవాలయములో వీరు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి మరి యేసు ప్రభువారి యొక్క శిష్యులతో ఈ మాటలు మాట్లాడినప్పుడు వారందరూ కూడా మరలా శిష్యులు వారితో పాటు సభలోనికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది అంటే సభలోకి వచ్చారు కాబట్టి 27, 28 వచనంలో జరిగిన విషయాలు చెప్తున్నారు. వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. సభ ఏర్పాటు చేసి సభలో ఇప్పుడు పేతురు యోహాను తక్కిన వారి మీద వారు ఏం చెప్తున్నారు అంటే, మీకు ముందే చెప్పాం కదా, యేసు ప్రభు యొక్క నామమును బట్టి మీరు బోధించకూడదని మీకు చెప్పాం, అయినా మీరు బోధించారు, అయినా మీరు బోధిస్తూనే ఉన్నారు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ మతాన్ని మీరు బోధించి అంటే దేన్నైతే మేము బోధించొద్దన్నామో దాన్ని మీరు బోధిస్తూ యెరూషలేములో మీ బోధ చేత నింపుతున్నారు. చూడండి ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి 28వ వచనంలో ఏమంటున్నారు? 1, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యెరూషలేముని మీ బోధతో నింపుతున్నారు. ఏంటి వీళ్ళేం బోధిస్తున్నారు అంటే, ఏ యేసునైతే వీరు చంపివేశారో ఆ యేసు ప్రభు సజీవుడిగా లేచాడు కాబట్టి ఆ యేసు ప్రభు జీవము కలిగిన వాడు అనే విషయాన్ని వీరు ప్రకటిస్తూ వస్తున్నారు. అది వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఏ యేసు గురించి అయితే వీళ్ళు ప్రకటించొద్దు అని చెప్తున్నారో ఆ యేసు గురించే వీళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటించడం వల్ల యెరూషలేములో కొంత కలవరం వచ్చిందనమాట. అంటే చెప్తున్నారు, మీరు యెరూషలేముని మీ బోధతో నింపాలనుకుంటున్నారు. అంటే అంతకుముందే ఒక బోధ ఉంది, ఆ బోధ కాకుండా వేరొక బోధన బోధిస్తున్నారు అని వీరు చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే ఆనాడు మోషే రాసిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలీయులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలనే చేసుకుంటూ వెళ్తున్నారు వారు. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము వల్ల ఏ మనుషుడు నీతిమంతుడు కాలేడు, కానీ ఒకవేళ నీతిమంతుడు అవ్వాలి అంటే ఒక మనిషి మార్పు చెందినప్పుడు మాత్రమే నీతిమంతుడు అవుతాడు. ఏదో ఇలాంటి మరి ఆచార సంబంధమైన బలులు, నైవేద్యములు, ఇలాంటి ప్రాణార్పణములు అర్పించడం వల్ల మనిషికి పాపక్షమాపణకి కలగదు అని యేసు ప్రభువారు బోధించడం ఆరంభించాడు. అంతకుముందు ఏదైతే బోధించబడిందో దానికి యేసు ప్రభువారు వ్యతిరేకముగా బోధిస్తున్నాడు. అంటే వ్యతిరేకం అంటే ఏంటంటే, దానివల్ల మీరు ఏం మారారు? ఇన్ని సంవత్సరాలుగా మీరు వింటూనే ఉన్నారు, మన పితరుల నాటి నుంచి వాళ్ళెవరూ మారలేదే, పాపం చేసుకుంటూనే వెళ్తున్నారు, వారు బలులు అర్పించుకుంటూనే వెళ్తున్నారు. తప్పు చేయడం, బలి అర్పించడం, మరలా తప్పు చేయడం, బలి అర్పించడం, అలాగ జరుగుతుందే తప్ప వాళ్ళు ఎప్పటికీ మార్పు అనేది చెందలేదు. కాబట్టి మారడం అనేది ముఖ్యం, కానీ మత ఆచార సంబంధమైన క్రియలను చేయడంలో ఏమీ లేదు అని యేసు ప్రభువారు బ్రతుకున్నంత కాలము కూడా బోధించారు. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా అదే బోధించడం ప్రారంభించారు.
ఇప్పుడు ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో కలవరమైన పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటంటే యెరూషలేములో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాళ్ళ బట్టను ముట్టుకున్నవారు కానీ, లేక వీరు ఎవరిని తాకినా కానీ, లేక వీరి నీడ ఎవరి మీద పడినా కానీ వారికి స్వస్థత కలగడం జరుగుతుంది. అందుకనే యెరూషలేములో ఉన్న వారందరూ కూడా వీళ్ళలో దైవశక్తి ఉంది కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు కాకపోతే ఇలాంటి అద్భుతాలు జరగవు, కాబట్టి ఆయన దేవుడే, కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఇలాంటి అద్భుతాలు వీరి చేత జరుగుతున్నాయి అని వారు యేసు ప్రభు వారిని నమ్మడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే యెరూషలేములో కొంతమంది యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు, కొంతమంది ఇంకా యోధా సంబంధం అంటే ఇశ్రాయేలీయ మత సంబంధమైన ఆ మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇక్కడ వీరికి సమస్య వచ్చిందనమాట. ఇప్పుడు చెప్తున్నారు ప్రధాన యాజకుడు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు యెరూషలేముని మీ బోధతో నింపి, యెరూషలేముని మీ బోధతో నింపుతూ వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ మీరు చెప్పిందే నిజమని ఈ ప్రజలందరూ కూడా నమ్మితే మాకొచ్చే నష్టం ఏంటంటే, మాకొచ్చే లాభం అంతా, లాభసాటి అంతా పోతుంది. కారణం ఏంటంటే దేవాలయానికి వచ్చే ఆదాయము కానీ, దేవాలయంలో మరి అర్చకంగా అంటే యాజకుడిగా ఉండి పనిచేస్తున్న మాకు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ వీళ్ళకి రావాల్సినవన్నీ కూడా రాకుండా ఆగిపోతాయి. ఇలాంటి బలులు, నైవేద్యములు, అర్పణలు అర్పించలేనప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు మరి దేవుని యొక్క యాజకత్వం చేస్తున్న వారు కానీ, లేక బోధకులుగా పిలువబడుతున్నవారు కానీ వారు ఎలాగ జీవనోపాధి చేస్తారు? అది వారికి కష్టమైంది. యేసుప్రభువారికి ఎవరు వ్యతిరేకులు అయ్యారు అంటే, ఆనాడు యెరూషలేములో ఉన్న ప్రజలు వ్యతిరేకులు కాదు, మత సంబంధమైన వారు మాత్రమే వ్యతిరేకులయ్యారు. నేటికి కూడా ఈరోజు సత్యమైన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రజలు వింటున్నప్పుడు ఇక్కడ వ్యతిరేకత ఎవరు తీసుకొస్తున్నారు అంటే వాక్యాన్ని ఎరిగిన వారే. వాళ్ళకు వచ్చే లాభసాటి రాకుండా పోతుంది కాబట్టి ఆ లాభసాటి వారికి రాకుండా ఆగడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజంలో వ్యతిరేకత తీసుకొస్తున్నారు. ఈరోజు బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తా లేదండి. ఒకవేళ బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా కానీ బోధిస్తే వాళ్ళు ఖచ్చితంగా లోకానికి శత్రువులుగా లేక లోకానికి విరోధులుగా మారిపోతారు. బైబిల్ని అందుకనే ఈ రోజున చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని లోక సంబంధమైన పద్ధతులకు మార్చేశారండి. ఇలాగే అంటే ఇది మంచిదే, కానీ దీన్ని ఇలాగే ఎందుకు చేయాలా, ఇంకొక రకంగా మారుద్దాం అని తమకు అనుకూలంగా బైబిల్ గ్రంథాన్ని తనకు అనుకూలంగా మార్చి వీరు దేవుని యొక్క వాక్యాన్ని మరొక రీతిగా వక్రీకరించారు, తప్పుడు రీతిగా దీని అర్థాన్ని చెప్తున్నారు. అందుకని నేడు దినాల్లో క్రైస్తత్వం ఎక్కడుంది అంటే నామకార్థమైన తప్పుడు బోధలోనే ఉంది. వాక్యం ఏం చెప్తుందో వాళ్ళు దాన్ని అనుసరిస్తా లేదు. నిజంగా మరి 1900వ శతాబ్దంలో కానీ లేక 2000వ శతాబ్దంలో కానీ దైవజనుడు భక్సింగ్ గారు ఆయన సేవా జీవితాన్ని ప్రారంభించి ఆయన సంఘాన్ని ప్రారంభించినప్పుడు 2000వ శతాబ్దంలో దైవజనుడు భక్సింగ్ గారు ఒక నిజమైన ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడనమాట. ఆది అపోస్తుల యొక్క కాలంలో ఏ సంఘాన్నైతే స్థాపించారో ఆ సంఘము మరలా స్థాపించబడి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. అందుకనే అనేక సార్లు ఆయా స్థలాల్లో చెప్తున్నారు, ప్రభువా మరలా మీ సంఘములు ఉజ్జీవింపబడాలంటే ఈ 2024వ శతాబ్దంలో ఒక నిజమైన దైవజనుని లేపు, ఒక అపోస్తులను పంపించు, ఒక నిజమైన దైవజనుని పంపించు. ఎందుకంటే ఈ సంఘాలన్నీ కూడా మరలా నామకార్థమైన స్థితిలోకి వెళ్ళిపోయాయి. ఈ నామకార్థమైన స్థితి నుంచి వారు బయటికి రావాలి అంటే నిజంగా వాక్యాన్ని బోధించి ఒక దైవజనుని పంపించు అని ఈనాడు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కానీ ఇంకా దేవుడు ఒకవేళ పంపించినా లేక పంపించకపోయినా, ఎందుకంటే ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క దైవజనుని పంపించి దేవుడు ఒక్కొక్క ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన మొదటి శతాబ్దం నుంచి కూడా మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క కాలము దగ్గర నుంచి మరలా ఈనాటి వరకు కూడా దేవుడు చల్లారిపోతున్న సంఘాన్ని, నామకార్థమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న సంఘాన్ని, జీవము కలిగిన సంఘములను తీసుకురావడం కొరకు దేవుడు అక్కడక్కడ మరలా దైవజనులను లేపి వాక్యానుసారమైన బోధను, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే పద్ధతులు వాళ్ళు బోధిస్తూ మళ్ళీ సంఘాన్ని ఉజ్జీంపు చేస్తూ వస్తున్నారన్నమాట. కాబట్టి నేటి దినాలలో కూడా దేవుని యొక్క సంఘం ఇప్పుడు ఎక్కడుంది అంటే మరలా లోకంలోకి వెళ్ళిపోయింది.
ఈరోజు ఏ లోకం నుంచి అయితే బయటకు వస్తున్నారో దేవుని ప్రజలు తిరిగి మరలా అదే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన వాటిని అన్నిటినీ వీరు మిళితము చేసి వీరు మరలా దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ లోకాన్ని అనుసరించుకొని వెళ్తున్నారు. మరి ఎలా? ఈనాడు సంఘం ఎక్కడుంది అంటే మరలా లోకంలోనే ఉంది. మరలా ఈ సంఘాన్ని మరలా నిజమైన క్రమంలోనికి, బోధలోనికి తీసుకురావాలంటే దేవుడు మరలా ఒక అపోస్తులను లేపమని ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అంత అలాగే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేయడం, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డం, 20 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వారి చెరలోకి వెళ్ళడం, వారు పెట్టిన బాధను తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు వారి ప్రార్థన ఆలకించి మరొక న్యాయాధిపతిని వారి కొరకు పుట్టించడం, ఆ న్యాయాధిపతి వారికి 30 అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వారికి న్యాయం తీర్చి అతను నిద్రించగా మరలా ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పి మరలా తప్పు చేసినప్పుడు ఆయన సిరియనులు కానీ మరి అమోరీలకు కానీ మరలా వీరు మోయాబీల చేతికి అప్పగించబడినప్పుడు ఇలాగ వీరు పడుతూ లెగుస్తూ ఉన్నారండి. ఇశ్రాయేలు మరి గ్రాఫిక్స్ కానీ చూస్తే ఆ యొక్క పడుతూ లెగుస్తూనే ఉన్నారు వాళ్ళు. ఈనాడు కూడా అలాగే ఉన్నారండి. ఒక శతాబ్దంలో సంఘం పైకి ఆత్మీయంగా ఎదుగుతుంది, మరొక శతాబ్దంలో సంఘం కిందకు వచ్చేస్తుంది. మరలా ఉజ్జీవం చేయడానికి మళ్ళీ దైవజనులు లేపుతున్నాడు. మరలా అతనున్నంతకాలం సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, అతను మరణించగా మరలా మొదటికి వస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ ప్రజలు ఆత్మీయ స్థితిలో కిందకి పైకి వెళ్తూనే ఉన్నారండి, పడుతూ లెగుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో సంఘం ఎక్కడుంది అంటే మరలా పడిపోయింది. మరలా దీన్ని లేవనెత్తడానికి ఎవరు రావాలి? ఇంకొచ్చే అవకాశం లేదు. దేవుడు చెప్పాడు ఆ రోజుల్లో, మరి యేసుప్రభువు చెప్పాడు, మరలా నేను ఏలియాను పంపిస్తాను, నా రాకడ సమయం ఏలియా వచ్చి మీకు నా విషయాలన్నీ బోధిస్తాడు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు చాలామంది ఇంకా ఏలియా వస్తాడు అనుకుంటున్నారు, కానీ ఏలియా వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. నేను ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతుంటే నా వ్యక్తిగతంగా యేసుప్రభువు మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమయంలో ఏలియా వస్తాడు అనేది వారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ ఏలియా వచ్చి వెళ్ళిపోయాడనే సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం 11వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం అండి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. సరే, ఆ ఏలియా వచ్చాడు, తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ తన పని తను చేసి వెళ్ళిన అతన్ని మీరు ఏలియా అనుకోలేదు, మీరు గుర్తించలేదు. ఏలియా లాంటి మనసు కలిగిన వాడు వచ్చాడు, కానీ మీరు మరలా ఏలియా వస్తాడు అనుకుంటున్నారే, కానీ ఏలియా లాంటి మనసు కలిగిన వాడు అనుకోవట్లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈనాడు మరలా సంఘం ఎక్కడుంది అంటే మరలా లోకంలో కలుషితమైపోయింది. సంఘం కలుషితమైపోయింది. మంచేదో చెడేదో లేని పరిస్థితులు అయిపోయారు. మంచి చెడు రెండు కలిసిపోయాయి. కానీ ఇక మరలా దీన్ని బాగు చేయడానికి ఇంకా అవకాశం లేదండి. ప్రభు వచ్చే రాకడ సమయం దగ్గర పడుతుంది. ఈ రాకడ సమయంలో మనల్ని మనంగానే కాపాడుకోవాలే తప్ప ఇంక ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు, ఎవరో వచ్చి మనకు బోధిస్తారు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంత బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు చదివితే దేవుడే ఆ వాక్యాన్ని లేక ఆ మాటల్ని నీకు నాకు అర్థమయ్యేలా చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 28వ వచనంలో వారు చెప్తున్నారు, మీరు యెరూషలేముని మీ బోధతో నింపి. ఏ బోధ వారు బోధిస్తున్నారు? వీళ్ళు ఏమైనా తప్పుడు బోధ ఏమైనా బోధించారా? లేనిది ఏమైనా చెప్తున్నారా? ఉన్నదే కదా చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం తప్పుడు బోధనే చెప్తున్నారు. ఎందుకంటే
వాళ్ళకి వ్యతిరేకంగా ఏది బోధించినా తప్పే అంటారు, వాళ్ళకి ఇష్టమైనది బోధిస్తేనే మంచి అంటారు. అంతే కదా, మనుషులు ఎవరినైనా చూడండి, మనం వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు మనం చాలా మంచోళ్ళం. వాళ్ళకి కానీ మనం వ్యతిరేకంగా ఏదైనా వాడు చేసాము అంటే మన గురించి ఎంత చెడ్డగా చెప్తారో. ఇప్పుడు దాకా మనం మంచి చేసింది మన మంచోళ్ళు మన అదే నోరు మనం చెడ్డవారమని కూడా చెప్తారు. మనుషులకు ఏముందండి, ఎలాగైనా మాట్లాడగలుగుతారు. అర్థమైందా? ఎలాగైనా మాట్లాడగలుగుతారు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు యెరూషలేములో మీ బోధతో నింపి, యెరూషలేమునే మీ బోధతో నింపేయాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు వేరొక బోధనేమీ బోధిస్తలేదు, నిజాన్ని ప్రకటిస్తున్నారు. నిజాన్ని ఎప్పుడైతే వీరు ప్రకటించగలుగుతున్నారో వీళ్ళకి అది తప్పుడు బోధగా కనపడుతుంది. ఈ రోజున నిజమైన దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. అనేకమైన సమస్యలు, ఒకవైపు నుంచి లోకములో ఉన్నవారి చేత, రెండవదిగా దేవుని బిడ్డలన్న వారి చేతే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారి చేతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని దేవుని బిడ్డలకు మొదటి శత్రువులు ఎవరో తెలుసా? ఒకప్పుడైతే దేవుని ఎరిగిన అన్యజనులు అనుకునేవాళ్ళం, కానీ దేవుని ఎరిగిన క్రైస్తవులకే శత్రువులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళేమో లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వీరేమో వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు శరీరానుసారంగా జీవించే వాళ్ళకి ఎప్పుడూ శత్రువులే. వీళ్ళ గురించి ఎప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పదు. చూడండి, దేవుని యొక్క ప్రజలకు ఇలాంటి కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఆనాడు 7 సంఘాల గురించి దేవుడు వారితో మాట్లాడుతూ చెప్తున్నప్పుడు, ఈ 2వ సంఘమైన స్మరణ సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. మీకు చూపిస్తాను. 9వ వచనం అండి, 9వ వచనం, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అండి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదుల కాక సాతానపు సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. యూదులు కాకయే యూదులమని చెప్పుకొనుచు కొందరు శరీర సంబంధమైన వారి చేత మీరు శ్రమలు అనుభవిస్తారు. నిజమండి, మన కష్టాలు బాధలు ఎవరి ద్వారా తెలుసా? దేవుని ఎరిగిన వారి ద్వారానే మనకి కష్టాలు. ఈరోజు దేవుని బిడ్డలకు శత్రువులు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే. వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని వాక్యానుసారంగా జీవించలేని వారు వీళ్ళు ఎంతగా బాధ పెడుతున్నారు అంటే, వాక్యానికి విరోధంగా జీవిస్తూ వాక్యాన్ని అనుసరించే వారిని బాధ పెడుతూ వస్తున్నారండి. అందుకనే ఆనాడు ప్రధాన యాజకుడు లేక ఆనాడు ఇశ్రాయేలులో ఉన్న పెద్దలైన వారందరూ కూడా పేతురు యోహానులు చెప్తున్నారు, ఏమని, ఎందుకు వీరు ఇలాంటి బోధ బోధిస్తున్నారు? యెరూషలేములో ఇప్పటికే ఈ బోధ చేత కొంత కలవరమైన పరిస్థితులు వచ్చాయి. కొంతమంది ఏది నిజము అని వారు సంశయిస్తున్నారు. వీళ్ళ చేతమే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. శృంగారమైన దేవాలయం దగ్గర భిక్షమెత్తుకునే కుంటివాడిని లేపారు, అనేక మంది వ్యాధిగ్రస్తులు బాగు చేశారు, అనేక మంది సమస్యలు తీరుస్తున్నారు. ఇలాగ వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు దేని గురించి అయితే బోధిస్తున్నారో ఆ యేసే దేవుడు అని యెరూషలేములో ఉన్న వారు అందరూ నమ్ముతారు. అలాగగానే నమ్మితే ఇక మనకి మన మతానికి కానీ మన ఆచారాలకు కానీ ఇక మనుగడ ఉండదు. కాబట్టి ఎలాగైనా దీన్ని ఆపాలి, అది ఎలాగైనా ఆపాలి. చూడండి, నేటి దినాల్లో కూడా మరి మన భారతదేశంలో కూడా క్రైస్తవులుగా ఈ అంటే దేవుని యొక్క బిడ్డలు అభివృద్ధి చెందకుండా ఉండాలని, క్రైస్తవులు మన దేశంలో ఉండకూడదని, ఎందుకంటే వారు మన మతానికి వ్యతిరేకమైన రీతిగా జీవించేవారని ఈనాడు అనేక రకాలైన మరి అధికారులు కానీ లేక నాయకులు కానీ ఆయా పలానా రకాల పార్టీ వారు కానీ ఈరోజు క్రైస్తవుల మీద ఎన్నో దాడులు చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి కష్టం అంటే, వాళ్ళుంటే మన మతానికి వ్యతిరేకులు. చూడండి, మన మతం ఆగిపోతుంది, మన మతాన్ని ఇంకెవరు కూడా అంగీకరించరు, రోజు రోజుకి మన మతం పడిపోతుంది, మన మతాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా చేయాలి? ఆనాడు కూడా
పేతురు, యోహానులు, అపోస్తుల మీద, దేవుని అంగీకరించిన వారి మీద ఆనాడు యోధా పెద్దలందరూ కూడా, లేకపోతే ఇశ్రాయేలీలందరూ కూడా అలాగే దాడి చేశారండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు యెరూషలేముని మీ బోధతో నింపడమే కాక ఇంకో పని చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, యేసుని హత్య చేశామని మీరు మా మీద ఆ నింద వచ్చేలాగా చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని. ఇప్పుడు యేసుని ఎవరు చంపేశారు? యేసుని ఎవరు చంపేశారు? ఇప్పుడు ఏదో పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది. ఇప్పుడు యేసుని చంపేశారు. ఇప్పుడు యేసు ప్రభువుని చంపేసింది ఎవరు? ప్రధాన యాజకుడు, అక్కడున్న పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసే కదా ఆయన మీద నేరం మోపారు. దానికి వీళ్ళకి దొన్నెవరు? మళ్ళీ వెనకాల ప్రజలను అంటేశారు. చూడండి వీళ్ళు ఎలాంటోళ్ళో తెలుసా? మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా సరే బలం కావాలా ఏది చేయడానికైనా, మంచి చేయడానికైనా తప్పు చేయడానికైనా. ఈరోజు ఎలక్షన్ వచ్చిందండి. ఈ ఎలక్షన్లో మాకు అధికారం వస్తే మీకు ఇలా చేస్తాం, మాకు అధికారం ఇస్తే మీకు ఇలా చేస్తాం, మాకు అధికారం వస్తే ఇలా చేస్తాం అన్నారు పార్టీ వారు. ఇప్పుడు ప్రజలను ఎవరినైతే ఎన్నుకుంటారంటే, ఎవరు మంచివారో ఎవరిని ఎంచుకుంటారో దానికి వీళ్ళు అనుభవించాలి. మంచివారిని ఎన్నుకున్నారనుకోండి, వాళ్ళకి మంచి పాలన జరుగుతుంది. ఒకవేళ చెడ్డవారిని ఎన్నుకున్నారనుకోండి, వారికి చెడు పాలనే జరుగుతుంది. కానీ ఎన్నుకునేది ఎవరు? ప్రజలే. చూడండి, ఇప్పుడు ప్రజల్ని, ఇప్పుడు ఓటు కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎలాగ మబ్బు పెట్టాలి అని ఓటు కోసము వీళ్ళు ఎన్ని చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ఓటు వాళ్ళకి పడేలాగా చేసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు జరిగే దేన్ని బట్టి అంటే ఆఖరికి ఏమంటారు తెలుసా? వీళ్ళు నెగ్గిన తర్వాత ఎవరొకరు నెగ్గుతారు. నెగ్గిన తర్వాత అంటారు, మేము ఎవరిని మబ్బి పెట్టకుండా, మేము ఏది రూపాయి లంచం ఇవ్వకుండా మేము నెగ్గామంటారు. నిజమంటారా? కాదు. కానీ వాళ్ళు నెగ్గిన తర్వాత ఏం చెప్తారంటే ఇదే మాట చెప్తారు, మేము ఎవరికీ రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరిని మబ్బి పెట్టలేదు, కాబట్టి ప్రజలే మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజాబలంతో మేము నెగ్గాం. కాబట్టి ప్రజాబలం చేత ఇంకెవరు నెగ్గిన తర్వాత వాళ్ళు ఏది చేయాలని కూడా చేసుకుని వెళ్ళిపోతారు. దాన్ని అడ్డుకునే అధికారం ఇంకెవరికీ లేదు. మనం ఏం చేయలేం. ఒక్కసారిగానే వాళ్ళు నెగ్గారు అంటే 5 సంవత్సరాల వరకు కూడా ప్రజలు కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీసే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఒకవేళ అడిగినా వాళ్ళు ఏమి కూడా లెక్క చేయరు. ఆ రోజు మీరు డబ్బులు తీసుకునే కదా మాకు ఓటేశారు, ఈరోజు మరలా మేము తప్పు చేస్తున్నామని మీరెవరు చెప్పడానికి? మీరు న్యాయంగా ఉంటే మేము న్యాయం చేసేవాళ్ళం, మీకే న్యాయం లేనప్పుడు మా దగ్గర ఎక్కడ న్యాయం? కాబట్టి ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తారు. అందుకనే ఆ రోజున వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు మీ బోధతో యెరూషలేమును నింపడమే కాదు, ఆఖరికి మీరు ఏం చేస్తారంటే మీ బోధకుడిని మేమే హత్య చేసి చంపేసామని మీరు ఇది నిజంగా మీరు బోధిస్తున్నారు. మేము చంపేమా? మేమేమీ ఆయన హత్య చేయలేదే, మేమేమీ ఆయన చంపలేదే ఆయన్ని. మరి ఎవరు చంపారు ఆయన్ని? ప్రజలు ఎంత పిచ్చోలో చూడండి. ఎలాంటోలో తెలుసా? అందుకంటారు కదా, ఎవరు దన్ను ఎక్కువైతే ఏది నిజమని చెప్తే, అందుకంటారట తప్పు ఎప్పుడు కూడా అబద్ధాన్ని నిజమని 10 సార్లు చెప్తే ఆ అబద్ధమైన నిజమైపోతుందట. ఎన్నిసార్లు చెప్తున్నారు? అందుకే 10 సార్లు మాట్లాడుతున్నారు కదా. ఇన్నిసార్లు చెప్పడం వల్ల అబద్ధమైన నిజమైపోద్దట. నిజమైన వాళ్ళు ఎలాగుంటారు? మాకు భయం ఏంటి, మేమేం తప్పు చేస్తామని ధైర్యంగా నిలబడతారు. కానీ ఆఖరికి ఏళ్ళదే తప్పని చూపెత్తది. అందుకనే ఎప్పుడైనా సరే చూడండి, తప్పు చేసేవాళ్లే తమ తప్పు కాదు అని నిరూపించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో. తప్పు చేయలేని వాడు ఎప్పుడు కూడా భయపడ్డు. నేనెందుకు రుజువు చేసుకోవాలా? నేను తప్పు చేస్తే కదా. నేను తప్పు చేయలేనప్పుడు, నేను కరెక్ట్గానే ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నేను ఎందుకు వెళ్ళాలా? వెళ్ళవలసిన పని నాకు లేదు, చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను తప్పు చేయకుండా నేను జీవిస్తున్నప్పుడు నేను ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్తాను?
కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు చెప్తున్నారు, మీరు యెరూషలేముని మీ బోధతో నింపడంతో ఆగుతలేదు, ఏదో యేసుని మేమే హత్య చేసామని అలాగ మీరు బోధిస్తున్నారు. సరే ఏం చెప్తున్నారట, మీరు హత్య చేసి మా మీదకి తేవాలని, అంటే మేమే హత్య చేసామని, ఇది మా మీదకి మీరు తేవాలని మీరు ఉపదేశిస్తున్నారు. మీరు ఉద్దేశం కలిగి ఉన్నారు. మీ ఉద్దేశం అంతా ఏంటంటే యేసు గురించి బోధించడమే కాదు, యేసుని మేమే చంపేసాము అని మీరు చూపించాలా. మేమే చంపేసామని. వాళ్ళు చంపలేదా? నిజంగా వాళ్ళు చంపలేదా? సరే ఆ మాట చూద్దాం. అయితే ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 వచనమండి. 36 వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. ఎవరు చంపేశారు? వీళ్ళు చంపలేదా? మరి ఆనాడు పిలాతు చెప్పాడు కదా, అయ్యా మీరు మోపిన నేరముల్లో ఒక నేరమైనను ఈయన మీద రుజువు కాలేదు కాబట్టి యేసుని విడుదల చేసి బందిపోటు దొంగైన బరబ్బానుకు మీకు అప్పగిస్తాను, అతను మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మాకు అక్కర్లేదు, యేసే మాకు కావాలి, ఆ బందిపోటు దొంగని నీ విడుదల చెయ్యని. వాళ్ళు అన్యాయంగా సిలువేసి చంపేసింది యేసుని కాదా? మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మేమేం చంపలేదు, మేము ఆయన హత్య చేయలేదు, అతను చంపింది మేమే కాదు. మరి ఎవరు చంపారు? ప్రజలు చంపారు. ఆ రోజు ప్రజలందరూ ఏమని అడిగారు? బందిపోటు దొంగైన బరబ్బాను మాకు విడుదల చేసి యేసుని సిలువేయండి అని 2 గంటల సేపు పిలాతు ఎదుట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ అందరినీ కూడా అరిపించారే. ఆ ప్రజలందరూ అరిచారే. అప్పుడు వారిని చెప్తున్నారు, వారి కేకలే గెలిచాయి అంటున్నారు. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. ఆనాడు యేసుప్రభువారిని సిలువ వేసినప్పుడు వీళ్ళందరూ ఎలాగ కేకలేసి యేసుప్రభువారిని సిలువ వేయించారు. అప్పుడు అంటున్నాడు, బైబిల్లో ఏం రాశారంటే, వారు కేకలే నెగ్గాయి యేసుని చంపడానికి అంటున్నారు. 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయము 21, 22 వచనాలండి. వారి వీరిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణములకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒక్క పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయుము అని అడుగుగా వారి కేకలే గెలిసెను. ప్రజలందరినీ రెచ్చగొట్టారు. ప్రజలు అలాంటి వాళ్ళు. వీళ్ళు ఎలాగున్నారు అంటే, ఎవరు ఏది రైట్ అంటే అదే రైట్. వీళ్ళకి వింకిత జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యము ప్రజారాజ్యం అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే యేసు ప్రభువారి యొక్క మరణము దగ్గర నుంచే ప్రారంభించబడింది. ఒకప్పుడు రాజుల యొక్క పరిపాలన, నియంత పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైటు, ఇంకెవరితోటి సమస్య ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, యెరూషలేములో రాజు ఉన్నాడు, యూదుల రాజు ఉన్నాడు, వారికి అధికారి అయిన పిలాతు ఉన్నాడు. వీళ్ళందరూ ఉండగా మరి ఆ రోజు ప్రజలను ఎందుకు రెచ్చగొట్టి యేసుని సిలువ వేయమని చెప్పారు? ప్రజలకు సంబంధం ఏంటి? వాళ్ళకి బలం కావాలా? చూడండి, బలం కావాలి. బలం తెచ్చుకోవాలంటే ప్రజలు మన వైపు లాక్కోవాలా. మన వైపు లాక్కున్నామంటే మనదే రైట్. అందుకనే ఆనాటి నుంచి ప్రజా పరిపాలన అనేది ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు ఏం చెప్తే అదే అంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు తెలుసా? ఇలాగే ఉంటుంది. సగం మంచివాళ్ళు ఉంటారు, సగం చెడ్డవారు ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా నడవాలి అంటే ఒక తలకాయ మీదే నడవాలా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క మాట మీద నడిస్తేనే కన్నా ఇల్లు నడవదండి. భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట అన్నారనుకోండి, ఆ ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడూ గొడవలే, ఎప్పుడు సమస్యే. కారణం ఏంటంటే వాళ్ళు ఒక్క మాట మీద నడుస్తలేదు. నడిస్తే తల్లి మాట మీద నడాలా, లేకపోతే తండ్రి మాట మీద నడాలా. కానీ వీళ్ళు 3 మాటల మీద ఉంటే ఆ ఇల్లు ఎలా నడుస్తుంది? ఇంకా ఇది లోకంలో చెప్తారు,
2 తలల పాము అంట, 2 తలలున్న పాము అంట, ఎక్కడికి వెళ్దట, అది అక్కడే ఉంటుందట. చూడండి, మన ఎర్రలు చూస్తాం కదా, ఆ ఎర్రలకు 2 తలలు ఉంటాయి, ముందు తల ఉంటుంది, వెనకాల తల ఉంటుంది. అది ఎంత కొట్టుకొని ఎంత దూరం వెళ్దామన్నా కొంచెం అటు వెళ్తే కొంచెం మళ్ళీ వెనక్కి వస్తుంది, కొంచెం ముందుకెళ్తే వెనక్కి వస్తుంది, అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం. కారణం ఏంటో తెలుసా? ఈ 2 తలలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళరు, అభివృద్ధి చెందరు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మన దేశము చైనా దేశాన్ని పోల్చాడనమాట. ఈరోజు మనకంటే చైనా ఎంతో ప్రజలు కలిగిన, అంటే 140 కోట్ల మంది జనాభా కలిగినది. అప్పటికి వాళ్ళకంటే మనమే తక్కువలో ఉన్నాం. కానీ వాళ్ళ దేశం ఎందుకో అంత అభివృద్ధి చెందింది, మన దేశం ఎందుకు ఇంత అభివృద్ధి చెందలేదు, ఇతర దేశాలకి మన దేశాలకి ఏంటి తేడా అని ఒక ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, చైనా దేశం అభివృద్ధి చెందడానికి అక్కడ ఒకే ఒక పార్టీ ఉందట, అక్కడ ఏం పార్టీలు లేవట, ఒకే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉందట. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఆ లీడరే మొత్తం చైనా దేశం అంతటినీ కూడా తన ఆలోచన చేత నడిపించాడట. తనకి ఇంక వ్యతిరేకులు అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఆయన చనిపోతే ఆయన స్థానంలోనికి ఆయన పార్టీలో ఉన్న తర్వాత లీడర్ పైకి వస్తాడేమో, కానీ వేరొక పార్టీ అనేది లేదట. అందుకనే వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నారో అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతారట. దాన్ని ఇంకెవరో ఆపరు, ఎందుకంటే అపోజిషన్ లేదు కదా, ఆపడానికి అపోజిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నా చేసుకుపోతారట. అందుకనే ఆ దేశము అంత త్వరగా అభివృద్ధి చెందిందంట. మన దేశం ఏంటంటేనట, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అంట. సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకి ఒకవేళ ఒక ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక రూపించుకుంటుంది. మన దేశానికి ఇలా చేయాలి, లేక మన రాష్ట్రానికి ఇలా చేయాలి, ఇలాగ అభివృద్ధి పనులు చేయాలి, ఇలా చేద్దాం అని ఈ 5 సంవత్సరాలు చేస్తూ ఇంకొక 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటుందట. చేసుకునేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుందట. ఇప్పుడు ఎలక్షన్లో మళ్ళీ ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వం తీసుకొస్తారట. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, ఆడ ఆలోచనలు పడగొట్టి మళ్ళీ ఈడు ఆలోచనలు కడుతున్నాడట. కట్టిన దాన్నే పడగొట్టి కట్టడం, కట్టిన దాన్నే పడగొట్టి కట్టడం అట. ఇలాగ అవ్వడం వల్ల మన దేశము అభివృద్ధి చెందుతలేదట. అభివృద్ధి ఎందుకు చెందలేదు అంటే, ఒక నాయకత్వం లేదు, ఒక పరిపాలన విధానంలో సరైన అవగాహన లేదు. ప్రజా పరిపాలన అంటున్నారు. ప్రజలు ఎన్నుకోవడంలో ఎలాగుంటుందంటే, ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, ఇంకోసారి ఆ ప్రభుత్వాన్ని, లేకపోతే ఇంకోసారి ఇంకో ప్రభుత్వాన్ని ఇలా ఎంచుకునేటప్పటికి వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకోవడం కొరకు, వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళు ప్రయత్నపడుతున్నారు తప్ప దేశానికి ఉపయోగపడేది మాత్రం ఎవరో చేస్తలేదట. అందుకనే భారతదేశం ఈ వెనకబడ్డానికి గల కారణం ఏంటి అంటే, ఇదే మెయిన్ కారణం అంట. మన దేశంలో ఉన్నంత వనరులు కానీ, మన దేశంలో ఉన్నంత సంపద కానీ ఏ దేశంలోని లేదు. కానీ ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే, ఇది ఒక తల మీద నడుస్తలేదు, ఒక నాయకత్వం మీద వెళ్తలేదు. అందుకే మన దేశము ఇలాగ పతనం అవుతుంది అని చెప్తున్నారు. నిజమండి, ఒక మాట మీద ఉండేది వేరు, 10 మాటల మీద నడిచేది వేరు. ప్రజా పరిపాలన అంటే ఇప్పుడు అదే కదా, వీళ్ళు దండంతనా కొంతమంది మాకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు. మీకున్న దన్ను మీకుంది, మాకున్న దన్ను మాకుంది. ఈరోజు ఇలాగా ప్రజా పరిపాలనలో ఇలా రావడం వల్ల ఎలాంటి కలవరము దేశము కానీ రాష్ట్రము కానీ అభివృద్ధి చెందకపోవడం గల కారణం ఇదే. అదే చెప్తున్నారు ఈ అపోస్తుల కార్యంలో కూడా. మరి వారు ప్రధాన యాజకుడు కానీ, ఆనాడు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ పేతురు యోహానులతో చెప్తున్నారు, మీరు యేసుని మేమే హత్య చేసేమని మీరు ఉద్దేశించుచున్నారు. ఇదేది యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ మీరు తెలియచేయాలనుకుంటున్నారు. మేము చంపామా మీ యేసునేమైనా? మేము చంపలేదు కదా, మీరెందుకు మరి మేమే చంపినట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు? అసలు ఆ మాట ఏమైనా అన్నారా? దాని గురించి ఏమైనా వీళ్ళు ఎక్కడైనా చెప్పారా? వీళ్ళు ఆ మాట ఎత్తలేదు, ఆ మాట గురించి చెప్పలేదు, కానీ వీళ్ళే ముందనేసుకుంటున్నారు. కారణం చేశారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామో చేసింది మనకు తెలుసు కాబట్టి మరి ముందే మనం ఉలిక్కిపడతాంగా. ఆనాడు వాళ్ళు కూడా అదే చేశారు.
వాళ్ళు నిజంగా యేసుని హత్య చేసి చంపేశారు. ఆయన ఏ నేరము చేయకుండా అన్యాయంగా యేసు ప్రభువారిని వారే చంపారండి. ఎన్నో చోట్ల మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, ఈ 4 సువార్తల్లో యేసుని ఎక్కడ తప్పు దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుని ఆయన మీద నేరం మోపి ఆయన చంపేయాలా అని శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే, ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక అద్భుతాన్ని చేస్తే అక్కడ చూసి ఆయన మీద నేరం పట్టుకున్నారే తప్ప చేసింది మంచి అన్నది ఆలోచించలేదు. ఒకవేళ ఎవరైనా బాగు చేశారనుకో, ఆయన మీద నేరం ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఒకరిని బాగు చేయడం తప్పు కదా అనేవారు. రెండవదిగా యేసు ప్రభువారు పోనీ ఏదైనా దేవుని వాక్యం అంటే ధర్మశాస్త్రం విషయాన్ని వివరించి చెప్తే, అదిగో మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. ఏది చెప్పినా వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మన మీద ఎవరికైనా చెడ్డ అభిప్రాయం వచ్చిందనుకోండి, మనం మంచి మాట్లాడినా వాళ్ళు మాత్రం చెడ్డగానే తీసుకుంటారు. కారణం, మన మీద ఒక్కసారి చెడ్డ అభిప్రాయం వచ్చిందనుకోండి, మనం ఎంత మంచి మాట్లాడినా నా గురించి మంచి మాట్లాడింది అనుకుంటున్నారా, పైకి అలా మాట్లాడుతున్నారు కానీ లోన మాత్రం నా గురించి చెడే. చూడండి, ఇక మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక్కసారి చెడుగానే మనం మనుషుల జీవితంలోకి వెళ్ళిందంటే ఆడ మంచి మాట్లాడినా చెడుగానే అర్థం చేసుకుంటాం. మానవుడి యొక్క స్వభావం అంతే. ఇంకా ఆనాడు వీళ్ళు కూడా అలాగే చేశారు. వాళ్ళ హృదయం అలాగుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీరెందుకు ఇలా చెప్తున్నారు మా గురించి? మీరు యెరూషలేములో బోధించి యేసు గురించి బోధించడమే కాక మీ మతాన్ని బోధించి నింపడమే కాకుండా ఏదో మేమే యేసుని చంపేసినట్లుగా, ఆ హత్యా నేరాన్ని మేము చేసినట్లుగా మా మీద మీరు దురుద్దేశంతో మీరు చెప్తున్నారు. పాపం చేసింది వీళ్ళే, చంపింది వీళ్ళే, ఆయన్ని బాధ పెట్టింది వీళ్ళే, అన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఏ పాపము తెలియదు, మేము ఏ తప్పు చేయలేదు, మేము నిర్దోషులమి అని చూపిస్తున్నారు. చూడండి ఎలాగుందో. కానీ దేవుడికి తెలియదా? దేవుడు లేడా? ఆయన ఎప్పుడూ పక్షపాతి కాడు. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎప్పుడూ న్యాయాన్ని తప్పడు. ఆయన న్యాయాన్ని న్యాయంగానే తీర్చేవాడు. ఆయన దగ్గర అన్యాయంకి ఏమాత్రము కూడా చోట్లేదు. అందుకనే వారు చెప్తున్నారు, మీరు మా మీద ఇలాంటి దురుద్దేశంతో మీరు ప్రకటిస్తున్నారు. అందుకనే మేమేం చెప్తున్నాము అంటే, ఈ యేసు గురించి మీరు ఇంకెక్కడా ప్రకటించకూడదు. సరే, వాళ్ళ ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నారట. 28వ వచనం చెప్తున్నారు, ఈ హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మీరు మ్రానున వేలాడి వేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏ యేసునైతే మ్రానున వేలాడదీసి చంపేశారో ఆ యేసునే మన పితరుల దేవుడు మరలా ఆయన బ్రతికించాడు. ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన నేరము చెయ్యలేదు. మీరే అతన్ని చంపేశారని మీరే ఒప్పుకుంటున్నారు. ఆయన నిజంగా హత్య చేసింది మీరే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పేతురు యోహానుని చెరసాల నుంచి బయటికి తీసుకొని సభలో నిలబెట్టినప్పుడు ఈ పెద్దలు వారితో చెప్పిందంటే, యెరూషలేముని మీరు ఈ బోధతో నింపుతున్నారు. రెండవది, మీరు హత్యా నేరమును మా మీద మోపాలని మీరు ఉద్దేశం కలిగి ఉన్నారు. అందుకనే మేము యేసు గురించి మిమ్మల్ని ప్రకటించకుండా ఆపాలి అనుకుంటున్నాం. సరే, ఈ రోజున చూడండి ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఏదైనా సరే వాళ్ళు చేసింది మాత్రం రైట్ అని నిరూపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసేవాళ్ళు, అదే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఒక తప్పుడు పని చేసేవాళ్ళు చెయ్యకముందే ఆలోచన కలిగి ఉంటారు. ఏమని? మనం చేసే తప్పే, కానీ తప్పును తప్పుగా మాత్రం మనం చూపించొద్దు. మనం చేసేది రైట్ అని మాత్రమే నిరూపించాలి. మనం చేసిన తప్పు కాదును ప్రూవ్ చేయాలి అని అన్ని ఆలోచనలతో ఆలోచించుకునే ఒక తప్పు చేయడానికి వీళ్ళు పూనుకుంటారు. అలాగే ఆనాడు అపోస్తులు కానీ, ఆ ప్రధాన యాజకుడు కానీ, ఇశ్రాయేలు పెద్దలు కానీ వీళ్ళు అలా తీర్మానము చేసుకున్నారు. మనం యేసుని చంపేసినా
చంపింది మనము కాదు, ప్రజలే అతని మీద నేరం మోపారు. వాళ్ళతో చెప్పించారు కదా, అయ్యా దేవాలయంను పడగొట్టి 3 రోజుల్లో కడతాడని చెప్పినప్పుడు మేము విన్నాము అని సాక్షులను తీసుకొచ్చారు. అయ్యా ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధించాడు, మోషే రాసిన ధర్మశాస్త్రమే తప్పు అన్నాడు, మోషే కంటే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు, అబ్రహాము కంటే ముందు పుట్టినవాడిని అని చెప్తున్నాడు. చూడండి ప్రజల చేత ఎలాంటి అబద్ధ నేరాలు చెప్పించారు వీళ్ళు. వాళ్ళు విన్నారా, వాళ్ళు చూసారా? కానీ నేరం మోపడానికి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారో ఆ మాటని ప్రజలు కూడా నిర్వర్తించగలుగుతున్నారు. ఇంత కుట్ర పన్ని ఆయన్ని చంపి ఇప్పుడు మాకేమీ తెలీదు, ఆ కుట్రలో మేమేమీ భాగ్యస్వాములం కాదు అని నిరూపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఆ ప్రయత్నం చేస్తూ యేసుని గురించి ప్రకటిస్తున్న వారి మీద పడ్డారు. ఇప్పుడు మీరు యేసు గురించి ప్రకటించకూడదు, మీరు ఆయన మాటలు ఇంకెక్కడా చెప్పొద్దు, ఎందుకంటే ఆయన ఎలాగో జరిగిపోయింది ఆయన చనిపోయాడు కదా, ఇంకెక్కడితో ఆగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు మొదలెడుతున్నారేంటి? ఇంకెక్కడితో అయిపోయినట్టు ఆపేయండి, మీరు మరలా ఆయన గురించి చెప్పకండి. అలా చెప్పడం బట్టే కదా ఆయన చంపేశాం మేము. మా మతానికి వ్యతిరేకంగా బోధించడం వల్లే కదా మేము చంపాము. మరలా మీరు ఆ మతాన్నే అనుసరిస్తున్నారు, ఆ మతాన్నే బోధిస్తున్నారు. జాగ్రత్త, ఆయన్ని ఎలాగైతే చంపేమో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తాం. బెదిరిస్తున్నారు వాళ్ళే. ఎన్ని రకాలుగా బెదిరించారో మనం 2వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయాలు మనం చూసాం కదా. ఈ నామమును బట్టి మీరు బోధిస్తే నిశ్చయంగా కొట్టడమే కాదు, ఈసారి చంపేస్తామని కూడా బెదిరించారు. అయినా వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యలారా మీ మాట వినడం కంటే మేము దేవుడి మాట వినడమే మాకు శ్రేష్టం. ఒకవేళ మీరు చంపాలనుకుంటే మమ్మల్ని చంపేయండి, అంతే తప్ప ఆ దేవుడి గురించి మాత్రం మేము చెప్పకుండా మానలేం. ఆ యేసు ప్రభువారు గొప్పవాడు, ఆయన మా కొరకు ఎంతో శ్రమపడి మాకు రక్షణ కలిగించడం కొరకు ఆయన ఎంతో త్యాగము చేశాడు. అలాంటి ఆయన గురించి మేము చెప్పకుండా ఎలాగుంటాం? కాబట్టి మేము మీ మాట విన్నాం, మేము దేవుని మాటే వింటాం. ఒకవేళ మీరేమైనా చేయాలనుకుంటే మీరేమైనా మా మీద దాడి చేసుకోండి, మేము మాత్రం మేము మాట్లాడినాము. అందుకని వీళ్ళు చెప్తున్నారు, అయ్యలారా మీరు ఈ యేసుని ఎలాగైతే మీరు చంపేశారు, మీరు చంపేసినప్పటికీ కూడా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, ఆయన సజీవుడు. అలాంటి జీవించుచున్న దేవుణ్ణి మేము ఎలా కాదని చెప్తాం? కాబట్టి మేము చెప్పకుండా ఉండలేం. ఆయన గొప్పవాడు, ఆయన సజీవుడు అని మాత్రం మేము చెప్తూనే యెరూషలేములో మాత్రమే కాదు, మేము అన్ని స్థలాలలో మేము ఎక్కడికి వెళ్ళినా మేము యేసు ప్రభువారికి సాక్షులం. యేసు ప్రభువారు తన శిష్యులకి ఈ మాట చెప్పాడు. చివరగా మీకు చూపించి ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం అండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను అని చెప్పాడు. మీరు ఒక్క యెరూషలేములోనే నాకు సాక్షులు కాదు, సమరయుల మధ్య కానీ లేక యూదుల మధ్య కానీ దేశములంతటా మీరు నాకు సాక్షులే. నా సాక్ష్యాన్ని మీరు చెప్పాలి. నేను ఎందుకొరకు వచ్చాను, ఎవరి కోసం మరణించాను, నేను ఎవరి కోసం సమాధి నుంచి తిరిగి లేచాను, మీరు చెప్పాలి అని యేసు ప్రభువారు మాకు ఆజ్ఞాపించాడు. అందుకనే మేము యేసు కొరకు సాక్షులు. మీరు ఏం చేసినా, మీరు మమ్మల్ని కొట్టారు, చెరసాల్లో వేశారు, మీరు చెరసాల్లో ఎత్తే మాత్రం మేము చెరసాల్లో ఉన్నామా? ఆ దేవుడే మమ్మల్ని చెరసాల్లో నుంచి కూడా బయటికి తీసుకొచ్చాడు. మేము నమ్ముతున్న దేవుడు జీవము కలిగిన వాడు, మమ్మల్ని రక్షించగలిగిన వాడు, మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు అని వీళ్ళెంతో ధైర్యముగా సాక్ష్యం చెప్పారండి. ఆ తర్వాత మరలా వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏం చేద్దాం? వీళ్ళు సరసాల్లో పెడితే సరసాల్లో నుంచి బయటకు వచ్చేసారు. సభ ఏర్పాటు చేసి చెప్పొద్దు అని చెప్తుంటే మరీ ఎక్కువగా చెప్పడానికి ఇంకా వీళ్ళు బలం తెచ్చుకుంటున్నారు. ఏం చేయాలా, ఏం చేస్తే ఆగుతారు వీళ్ళు అని తర్వాత వచనాల్లో మనం చదివితే వాళ్ళు ఎలాగ ప్లాన్ చేశారు, ఎలాగ యెరూషలేములో నుంచి వారిని తరిమి వేయాలని ఆలోచన కలిగి ఉన్నారో తర్వాత వచనాల్లో మనం చదివితే అర్థమవుతూ ఉంటుందండి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఆనాడు
వారిని చెరసాలలో వేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద మోపిన నేరం ఏంటంటే 2 నేరాలు. మీరు యెరూషలేముని మీ బోధతో నింపి ఏ యేసునైతే హత్య చేశామని చెప్తున్నారో ఆ హత్యా నేరాన్ని మా మీదే మీరు మోపుతున్నారు. మేము చంపలేదు, చంపింది మేము కాదు, ఆ ప్రజలే చంపారు ఆయన. చూడండి, వాళ్ళెంత తెలివితేటలు కలిగిన వారు. కాబట్టి నాయకులైన వారు ఎప్పుడూ కూడా ఇలాగే మరి మోసం చేస్తూనే ఉంటారండి. ఈరోజు కూడా చూడండి, లోకమంతా కూడా ఏ నాయకుడు నిజాన్ని చెప్తా లేదు, ధైర్యంగా నిలబడతలేదు సత్యం వైపు. సరే, ఎటువైపు దన్ను ఉంటే, ఎటువైపు ప్రజాబలం ఉంటే అదే రైట్ అంటున్నాడు. అందుకనే తప్పు చేసే వారి వైపు ఎప్పుడు కూడా ప్రజాబలం ఎక్కువ ఉంటుంది. మనుషులందరూ అలాంటోలే కదా, నిజం వైపు ఎవరు సపోర్ట్ చేయరు. కానీ నిజానికి కొద్దిమంది ఉన్నా దేవుడు వారి పక్షంగా ఉంటారు. అందుకని అంటాను, దేవుని ప్రజలు బహు తక్కువ మంది అండి. నీతి కొరకు జీవించేవారు, యథార్థంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో నువ్వు ఉన్నావా, నేనున్నానా చూసుకో. ఎక్కువ మందిలో చూసుకోవడం కాదు, నేను ప్రభువు చెప్పినట్లుగా జీవిస్తున్నానా లేదా, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను ప్రభువునికి చెప్పినట్లుగా తగినట్లుగా నేను నడవాలంటే అలాగ నువ్వు నేను జీవించాలని ప్రభువు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి అలాగ జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని మీ సన్నిధి తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ బైబిల్ పట్టణంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ప్రభువా మీరు జ్ఞాపకం చేసిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ఆనాడు యెరూషలేములో ఉన్నవారు ప్రభువా మరి నీ శిష్యులైన పేతురు, యోహానులను లేక అపోస్తులైన వారిని అందరినీ వారు చెరసాలలో వేసినప్పుడు బయటికి తీసుకొచ్చినప్పుడు వారు నీ శిష్యుల మీద వారు మోపుతున్న నేరాలు లాంటివి. యెరూషలేముని మీ యొక్క బోధతో నింపాలని ప్రభువా, రెండవదిగా మీరు మా మీద యేసును హత్య చేసిన నేరాన్ని మేము చేసినట్లుగా మీరు బోధిస్తున్నారు అని వీళ్ళ మీద నేరారోపణ మోపి ఏదో ఒక రీతిగా వీరిని శిక్షించాలని, నీ మాటలు చెప్పకుండా ఆపాలని ఆనాడు వారు ఎంతో వ్యతిరేకులై నీ శిష్యుల్ని, నీ నమ్మిన వారిని కూడా ఎంతో బాధ పెడుతూ వచ్చారు. ఆనాడే కాదు, నేడు కూడా ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న నీ ప్రజలను ఈరోజు కూడా అలాగే హింస పెడుతున్నారు. శరీర సంబంధమైన వారు, ఒకటి నిన్నెరగిన వారు, రెండవదిగా నిన్నెరిగిన వారిని చెప్పుకుంటూ నామకార్థమైన జీవితాన్ని జీవిస్తున్న వీరు కూడా తండ్రి సత్యాన్ని అనుసరిస్తున్న వారికి వ్యతిరేకులై వారిని ఎంతో బాధ పెడుతూ వారిని ఎంతో హింసిస్తున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా మేమెప్పుడూ కూడా అబద్ధానికి, అసత్యానికి మేము సపోర్ట్ చేసేవారం కాక నీతికి, న్యాయానికి యథార్థంగా నిలబడేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభా మీరే దీవించండి. అలాగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా, మేము కొద్దిమందిమైన వాక్యాన్ని అనుసరించేవారిగానే ఉండేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకేదో ఎక్కువ మంది సమాజం పెద్దదై ఉండాలని మాకు ఆలోచన లేదు ప్రభా. కొద్దిమందిమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నీ బిడ్డలుగా ఈ లోకంలో రుజువు చేసి నీ రాజ్యములో చేరాలి. ఇది మా ఆలోచన. ఎవరినో మనుషులు సంతోషపెట్టాలని, మనుషుల కొరకు మేము నిన్ను నమ్మలేదు ప్రభా. మేము నీ రాజ్యము చేరాలని మేము నిన్ను నమ్ముకున్నాం. కాబట్టి ఆ రీతిగా నీ రాజ్యములకు తగినట్లుగా జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచండి, కాపాడమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను. ఇలా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలంబు చేయండి దేవా. ముందున్న దినాల్లో ఎంతో భయంకరమైన రోజుల్లో మేము చూడబోతున్నాం. ఇలాంటి చివరి దినాలలో ఎన్ని సమస్యలు మా మీదకి వచ్చినా ధైర్యంగా నీ కోసం నిలబడేవారిగా సిద్ధపరచండి. ముఖ్యంగా ప్రభా, ఎండలు ఎంతో తీవ్రంగా ఉంటున్నాయి. ఈ ఎండ తీవ్రత నుంచి
దేవాన్ని బిడ్డలైన వారిని మమ్మల్ని అందరినీ కాపాడండి. ఎవరికి ఎటువంటి బలహీనతకు అనారోగ్యానికి గురి కాకున్నట్లుగా మీరే సంపూర్ణమైన మీ పునరుద్ధాన శక్తిని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడండి. మాకు కావలసిన ఆరోగ్యాన్ని, ఆహారమును మీరు అనుగ్రహించి ఎవరి కుటుంబంలో ఏ సమస్య, ఏ కొరత లేకున్నట్లుగా మీరే నీ బిడ్డల కుటుంబాలన్నింటినీ సమృద్ధితో నింపమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు, ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పులతో బాధపడుతున్నారో నీ ప్రజలు, అలాంటి వారందరినీ మీరు ఆదరించి, ధైర్యపరిచి, విడిపించి, కాపాడి, స్వస్థపరిచి వారికి కావలసిన అన్న వస్త్రములు, నివాసములు అనుగ్రహించి ఆత్మీయంగా నీలో ఎదిగేవారిగా వారిని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును